అరిసెలు మన ఊర్లో అయితే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా పిండి కలుపుకొని చేస్తాము. ఇక్కడ వాళ్ళు అలా కాదంటండి. ఇది మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో వాళ్ళ కొలీగ్కి ఇచ్చారు. వాళ్ళు ఇలానే కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని చేసుకుంటారంట. వాళ్ళ అత్తగారు ఇది ఊరి నుంచి తీసుకొచ్చారంట. కాకపోతే నాకైతే అరిసెలు చేయడం రాదు. అరిసెలు అంటే చాలా పెద్ద వంట, అది పెద్ద ప్రాసెస్ కదా, మనకి ఎలాగో రాదు. ఈ పిండి ఇలా పాడైపోతుంది, వేస్ట్ చేయడం ఇష్టం లేక నేనైతే దీని మీద ఒక ప్రయోగం చేశాను. మా అమ్మని అడిగాను పొంగడాలు ఎలా చేస్తారని. అదైతే మనం అప్పటికప్పుడు కలుపుకునే చేయాలి, ఇలా అయితే రాదని చెప్పింది. సర్లే ఏదో ఒకటి చేద్దాంలే అని చెప్పి యూట్యూబ్లో చూసి నేనైతే చేశానండి ఈ ప్రయోగం. మొత్తానికి ఈ ప్రయోగం అయితే పర్లేదండి, బాగానే అనిపించింది నాకు. కొన్నిసార్లు మరీ అంత టేస్ట్గా రాకపోయినా బాగానే వస్తాయి కదా, అది పాడవకుండా యూస్ చేసుకోవచ్చు మనం. హాట్ వాటర్ కాసి ఈ పిండి మొత్తం అయితే కలపట్లేదు, నేను సగమే యూస్ చేసుకున్నాను. హాట్ వాటర్ దాంట్లో ఆ చలివెళ్ళ వేసానండి. తర్వాత ఒక స్పూన్ నెయ్యి, కొంచెం సాల్ట్ వేసుకుని తర్వాత కొంచెం బేకింగ్ పౌడర్ కూడా వేసుకున్నానండి దీంట్లో. ఇదంతా కొంచెం బాగా పలుచగా కలిపేసుకున్న తర్వాత సర్లే వస్తే వస్తుంది, లేకపోతే లేదు, పాడేసే దానికన్నా ఏదైనా యూస్ చేస్తే బెటర్ కదా, అలా తింటే కడుపులో నొప్పి వస్తుందని చెప్పారు. చిన్న బాబు కూడా ఉన్నాడు కదా, మంచిది కాదు అని చెప్పింది అమ్మ. ఏదో ఒక ప్రయోగం చేద్దాంలే అని మొత్తానికి అయితే ఇలా ట్రై చేశానండి. పర్లేదు, అనుకున్నంత కాకపోయినా బాగానే అనిపించాయి. తర్వాత అయితే చాలా టేస్ట్గా కూడా అనిపించాయండి మాకు. మొత్తానికి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోమంది. ఒక 2 hours 3 hours పక్కన పెట్టేసుకోవాలంట. ఇలా పెట్టుకున్న తర్వాత కొంచెం చిక్కు పడుతుందని చెప్పింది అమ్మ. ఒకవేళ మనకి బాగా పలచగా అయిపోతే దీంట్లో గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ ఒక స్పూన్ వేసుకోవాలంట. నేనైతే యూట్యూబ్లో కూడా చూసానండి, వాళ్ళు కూడా ఇలా చెప్పారు. ఆ నూనె బాగా కాగిపోయిన తర్వాత వేయకండి, నేనైతే బాగా కాగిపోయిన తర్వాత వేసాను. కొంచెం మాడాయి ఫస్ట్లో వేసినవి అయితే. తర్వాత అయితే కొంచెం సిమ్లో పెట్టుకొని నూనె కొంచెం చల్లారిన తర్వాత మీడియంలో పెట్టుకొని వేయమని చెప్పారు. పర్లేదండి, మొత్తానికి అయితే వంట సక్సెస్ అయింది. ఏదో ఒక విధంగా ఇలా పూర్తి చేశాను. నేను ఫస్ట్ టైం చేసినా చాలా టేస్ట్గా వచ్చాయి అండ్ చాలా బాగా కూడా వచ్చాయండి. ఇంతేనండి, చూస్తున్నారుగా. మొత్తానికి ఏదో లాగా వంట అయితే పూర్తి చేశాను. చూసాడుగా పొంగడాలు చాలా టేస్టీగా.